హాయ్ ఫ్రెండ్స్, నాకు అందరూ లైక్ చేసేవాళ్ళు, నాకు అందరూ సబ్స్క్రైబ్ చేసేవాళ్ళకి చాలా 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 థ్యాంక్స్. మీ చేస్తున్నారు కానీ నాకు సరిగా లైకులు రావట్లేదు. ఎందుకంటే నేను సరిగా మేకప్ అయ్యి సరిగా వీడియోలు చేయలేను. నాకేంటంటే బోలెడంత పని ఉంటుంది ఇంట్లోనూ. అలా అని టైం దొరికితే చేద్దామని అనుకుంటే ఈ మళ్ళీ మేకప్ అవి ఇలాగా అలాగా చేయాలంటే అస్సలు చేయలేము. దయచేసి నేను ఇంకా వీడియోలు మానేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా చేశాను. ఇదివరకు పాత అకౌంట్ బోలెడన్ని లైకులు బోలెడన్ని బాగానే ఉన్నాయి. కానీ అకౌంట్ అది మర్చిపోతాం వల్ల నా ఫోన్ ప్రాబ్లం వల్ల అకౌంట్ ఫోన్ పోయినందుకు ఆ అకౌంట్ పోయింది. మళ్ళీ కొత్త వీడియోలు చేయాల్సి వస్తుంది. నేను చేస్తున్నాను కానీ నేను ఎలా ఉంటే అలాగే చేస్తున్నాను. మేకప్లు అయ్యి మా స్టైల్ మెయింటైన్ చేయాలంటే నా వల్ల కాదు. అలాంటి వాళ్ళకి ఇలా స్టైల్ మెయింటైన్ అయ్యి లిప్టిక్లు రాసి అలా చేసిన వాళ్ళకి లైకులు బోలెడన్ని వస్తున్నాయి. మాలాంటి వాళ్ళకి ఎందుకు కొడతారులే సార్, మాలాంటి వాళ్ళకి రావు. ఏదో 1, 2 వస్తాయి. చూసేవాళ్ళు కూడా పక్కకు నెట్టేస్తారు. ఏం బాగుందిలే అని అంటారు. సార్ మీరందరూ మాకు సపోర్ట్ ఉంటేనే మేము చేయగలుగుతాం. మధ్యతరగతి కుటుంబం వాళ్ళం. మీరే సపోర్ట్ లేనప్పుడు మేము ఏం చేస్తాం సార్? ఒక చెయ్యి పట్టుకున్నామంటే జీవితాంతకాలం వదిలి పెట్టకుండా ఉండేవాళ్ళే సపోర్ట్ చేస్తారు. అది తల్లి అయినా, తండ్రి అయినా, అన్నయ్య అయినా, తమ్ముడైనా, భర్త అయినా. కానీ చేయి జారిపోయాక చేసేది ఏమీ లేదు. ఎందుకంటే లైఫ్లో దెబ్బతిన్నాను కాబట్టి నాకు తెలుస్తుంది బాధ అంటే ఏంటో. చాలా బాధ నాదైతే. చిన్నప్పటి నుంచి నాకు కష్టాలే. ఈరోజు కూడా నాకు కష్టాలే. కష్టాలకు దారి అన్నది లేదు. నాకు 3 పిల్లలైనా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఏదో పొజిషన్ లేదో చిన్న చిన్న జాబులు చేసుకుంటున్నారు ఇద్దరు. ఒక అమ్మాయి అయితే చదువుకుంటుంది, 12 సంవత్సరాలు. ఇంకా అమ్మాయికి చిన్నపిల్ల చదువుకుంటుంది. మేము 4 ఫ్యామిలీ. అందరూ ఉండుగున లేనట్టుగానే బతుకుతున్నాను నా బతుకు. ఎందుకంటే ఒకరి మీద ఆధారపడకుండా కూలి పని చేసుకొని బతుకుతాను. నాకు రోజుకి 300. 9ంటికి వెళ్తాను, సాయంకాలం 5:30కి ఇంటికి వస్తాను. 300 కూలి పని. ఏ పని అయినా నిమ్మకాయ మా వీడియోలో పెడతానే ఉంటాను. ఏ పనికి వెళ్ళినా ఆ పని మాత్రం ఖచ్చితంగా పెడతాను. ఈ మయ్యానైతే నేను పని అంటే లేదు, వర్షాలు కదా పని లేదు. మళ్ళీ పని ఆగస్టు నెలలో మొదలవుతాయి మాకు. చిన్న చిన్న ఏదో 1, 2 రోజులు 3 రోజులు దొరుకుతాయి పనులు. పెద్దగా పనులేం దొరకవు ఇప్పుడు. ఇప్పుడైతే పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేమైతే కూలి పని చేసుకునే వాళ్ళం కాబట్టి మాకు ఇబ్బందే. దయచేసి అన్న మీరందరూ నాకు సపోర్ట్ ఉండాలని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ పక్కకు తోసేయకండి. కొంచెం నా బాధకు అర్థం చేసుకోండి. ఎందుకు ఇలా చేస్తున్నాను అన్నది మీకు. నాకు సొంత ఇల్లు అయితే లేదు, ఇది రెంటు. నిజంగా దీనికి వచ్చేపాటికి నెలకు వచ్చేపాటికి 3 ఏళ్ళు కట్టాల్సి వస్తుంది, కరెంటు బిల్లుతో సహా 3 ఏళ్ళు. చాలా ఇబ్బంది అవుతుంది అన్న. బాయ్.